హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా మేము మినప సున్నుండలు ప్రిపేర్ చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి. నోట్లో వేస్తే అలా కరిగిపోతున్నాయి. పక్కా కొలతలతో మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ నేను కేజీన్నర మినపగుళ్ళను తీసుకున్నాను. వాటికి 1 గ్లాస్ వేపిన శనగపప్పు, ఇంకా 3/4 గ్లాసు రైస్. మనం మినపగుళ్ళని ఫ్రై చేసుకునేటప్పుడు ఎర్రగా ఫ్రై అవ్వాలి. నోట్లో వేస్తే పట్మని సౌండ్ రావాలి. అలా అయితేనే మనకు సున్నుండలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ మినపగుళ్ళను ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ ఇంకా శనగపప్పును కూడా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మీకు టేస్ట్కి నచ్చితే జీడిపప్పు యాడ్ చేసుకోండి. జీడిపప్పు యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ కేజీన్నర మినపగుళ్ళకి కేజీంపావు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని షుగర్ని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు నెయ్యిని నాకైతే కేజీన్నరకి అర కేజీ నెయ్యి పట్టింది. నెయ్యిని కొంచెంగా వేడి చేసేసి ఇందులో వేసి పూర్తిగా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇలా రౌండ్ బాల్లా చుట్టుకోండి. మనకి నెయ్యి అనేది కొంచెం ఎక్కువ పడితేనే చాలా రోజులు నిల్వ ఉంటాయి.